నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఝాన్సీ. అయితే సైబర్ క్రైమ్ అనేది ఇనిషియేటివ్స్ ఇండివిజువల్స్ కూడా కాదండి, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లోనే జరుగుతాయి. సో ఈ విషయాలన్నిటి గురించి కూడా ఈరోజు డిస్కస్ చేద్దాము. మనతో ఉన్నారు ఎడ్జ్ సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ CEO రామ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఒక సైబర్ క్రైమ్ అనేది ఒక్కరికి జరగడం వేరే, ఒక పెద్ద ఆర్గనైజేషన్కి జరగడం వేరే. అలా కూడా జరుగుతూ ఉంటాయి పెద్ద పెద్ద కంపెనీస్కి కానివ్వండి, సాఫ్ట్వేర్ కంపెనీస్కి, ఇలాంటి వాటికి కూడా జరుగుతూ ఉంటాయి. యాక్చువల్లీ చెప్పాలంటే ద డ్యామేజ్ ఆర్గనైజేషన్ జరిగేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఆర్గనైజేషన్స్లో ఎలా ఉంటుందంటే అది మీ డేటా అవ్వచ్చు. ఆర్గనైజేషన్ టార్గెట్ చేసినప్పుడు ఇన్ఫాక్ట్ బాట్స్ అంటాం అనమాట. బాట్స్ ఓకే, అవి కంటిన్యూస్గా మీ వెబ్సైట్స్ని హిట్ చేస్తూ ఉంటాయి. ఓకే, టు స్టీల్ యువర్ డేటా, టు స్టీల్ యువర్ ఇన్ఫర్మేషన్. రెండోది మెయిల్స్. ఆర్గనైజేషన్లో ఎవరో ఒక ఎంప్లాయీకి ఒక మెయిల్ వస్తుంది, తను ఏదో తెలియ క్లిక్ చేస్తాడు. అది సపోజ్ కంపెనీ అసెట్స్కి ఏదో లింక్ అయి ఉంది. దే విల్ గెట్ యాక్సెస్ టు ఆల్ ద కంపెనీ ఇన్ఫర్మేషన్. ఓకే, కొన్నిసార్లు ఏంటంటే దే విల్ లాక్ యువర్ మెషిన్స్. వాళ్ళకి యాక్సెస్ టు మెషిన్ వచ్చేస్తుంది. మీరు దానిలో ఏదో ఇంపార్టెంట్ డేటా పెట్టుకుని ఉన్నారు, ఆ ఇన్ఫర్మేషన్ లాక్ చేసేస్తారు, లేదంటే ఎరేజ్ చేసేస్తామంటారు. మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే కనుక మేము ఎరేజ్ చేసేస్తాము. ఇలా వెరైటీ ఆఫ్ థ్రెట్స్ అక్కడ ఉంటాయండి. ఇంకొకటి ఏంటంటే మామూలు జనరల్గా హ్యాకింగ్. అంటే ఆర్గనైజేషన్స్లో ఏంటంటే సపోజ్ ఒక హాస్పిటల్ ఉంది, ఆ పేషెంట్స్ ఇన్ఫర్మేషన్ స్టీల్ చేస్తారు, బ్యాంక్స్ది ఇన్ఫర్మేషన్ స్టీల్ చేస్తూ ఉంటారు. లేదంటే లార్జ్ అకౌంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అది అమెజాన్ ప్రైమ్ అవ్వచ్చు, రెండోది లేదంటే కనుక ఈ-కామర్స్ వెబ్సైట్స్ అవ్వచ్చు. మీరు చూస్తూనే ఉంటారు రెగ్యులర్గా, ఫ్లిప్కార్ట్ డేటా బ్రీచ్ అయిందని చెప్పి, ట్విట్టర్ డేటా బ్రీచ్ అయిందని చెప్పేసి. అంటే ఇది జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే టుడేస్ వరల్డ్లో డేటా ఈజ్ ఆయిల్ అండి. ఒక పర్సన్ ఓకే తన డీటెయిల్స్ అన్నీ డిజిటల్గా పెట్టున్నాడు. అది శాలరీ అవ్వచ్చు, తను ఏ కంపెనీలో పనిచేస్తున్నాడు అవ్వచ్చు, తన ఫ్రెండ్స్ అవ్వచ్చు. అలాంటి థ్రెట్స్ కూడా ఉంటాయి. మీ డీటెయిల్సే కాదు, మిమ్మల్ని యూజ్ చేసుకుని అవతల వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకోవచ్చు. ఓకే, ఇలాంటివి జరుగుతాయి అనమాట. సో ఆర్గనైజేషన్స్లో కూడా ఏంటంటే వీ షుడ్ బి కేర్ఫుల్. ఓకే, మనం ఏం క్లిక్ చేస్తున్నాము, అది మన కంపెనీ అసెట్స్ యూజ్ చేస్తున్నాము, కంపెనీ మెయిల్ ఐడి యూజ్ చేస్తున్నాము. అలాంటివి చేసినప్పుడు మనకి ఏమైనా అన్సాలిసిటెడ్ మెయిల్స్ వస్తే కేర్ఫుల్గా మనం హ్యాండిల్ చేసుకోవాలి. లేకపోతే అక్కడ కూడా ఏంటంటే ఇన్ఫాక్ట్ డ్యామేజెస్ కుడ్ బి హయ్యర్. ఇప్పుడు సపోజ్ కొన్ని డిజిటల్ అసెట్స్ అన్ని కూడా లాక్ అయిపోయినాయి అనుకోండి. ఎస్పెషల్లీ ఎగ్జాంపుల్గా చెప్తాను, ఒక సాఫ్ట్వేర్ అవ్వచ్చు, మీరు ఆ సాఫ్ట్వేర్ బిల్డ్ చేస్తున్నారు, దెర్ ఇస్ నో బ్యాకప్, అందులో ఆ మెషిన్లోనే ఉంది, ఆల్రెడీ మీరు 5-10 crore ఇన్వెస్ట్ చేశారు బిల్డ్ చేయడానికి, సడన్గా బ్లాక్ అయిపోయింది. ఓకే, టు అన్లాక్ ఇట్ హీ మైట్ ఆస్క్ 10 lakhs, హీ మైట్ ఆస్క్ 20 lakh. ఇలా ఎనీథింగ్, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు కొంతమంది డిజిటల్ కంపెనీస్, అంటే మనకి డిజిటల్ మీడియా అసెట్స్ వాళ్ళు, మల్టీమీడియా అసెట్స్ వాళ్ళే హ్యాక్ అవుతూ ఉంటాయి. అక్కడ కూడా సేమ్ అండి, వాళ్ళు హ్యాక్ చేసిన తర్వాత మీకు ఆ డేటా అన్లాక్ చేయాలంటే ఎంత అని అడుగుతారు, లేదా మేము ఎరేజ్ చేసేస్తామంటారు. సో ఇలాంటి వాటన్నిటిలో కూడా మనము జస్ట్ మన అఫిషియల్ వాటిని మనము ర్యాండమ్గా యూజ్ చేసేయకూడదండి. చాలా మంది ఏం చేస్తారంటే మన ఆఫీస్లో కూడాను కొన్ని పర్సనల్ వెబ్సైట్స్ విజిట్ చేయడము, కొంతమంది మూవీస్ చూడడానికి వెళ్తారండి. అవి కూడా కేర్ఫుల్గా ఉండాలి. యాక్చువల్గా చెప్పాలంటే మీరు మూవీస్ కంపెనీకి సంబంధించిన ల్యాప్టాప్స్ అవనండి, వీటన్నిటి మీద కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే జనరల్గా మీకు పైరసీ ఇష్యూస్లో కూడాను మూవీ చూడటానికి అని చెప్పేసి వెళ్ళినప్పుడు ఆ వెబ్సైట్ లో ఉండదు, అక్కడి నుంచి తిప్పుతా ఉంటాడు, అది అక్కడికి వస్తుందో తెలియదు, మీరు ఈ లోపల ఏం జరిగిందో మీకు తెలియదు అసలు. ఓకే, సో ఇలాంటివి కూడా ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. సో అందుకని చెప్పేసి ఆర్గనైజేషన్స్లో కూడాను ఒకటి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. రెండోది ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కేర్ఫుల్గా ఆర్గనైజేషన్ అసెట్స్ని యూజ్ చేసుకోవాలి. అది మెయిల్ అవ్వచ్చు, కంపెనీ ల్యాప్టాప్ అవ్వచ్చు, కంపెనీ మొబైల్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఓకే, ప్రాపర్గా చేసుకోవాల్సి. మరి అంత పెద్ద అమౌంట్లో ఒకవేళ వాళ్ళు అమౌంట్ లాస్ అయితే ఈజీ గోల్డెన్ అవర్ అంటున్నారు, ఇది కానీ అప్లికబుల్ అవుతుందా? వాళ్ళు కూడా ఎప్పుడైనా జరిగిందా సార్? అంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏదైనా ఈ కంపెనీస్ కూడా మోసపోయి డబ్బులు లాస్ అవ్వడం ఇలాంటివి ఇష్యూస్ జరుగుతాయండి. అంటే ఇప్పుడు చిన్న కంపెనీలు ఫేస్ చేస్తాయి, పెద్ద కంపెనీలు ఫేస్ చేస్తాయి. అంటే కనుక మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ బాట్స్ అనుకోండి, మీకు ఎస్పెషల్లీ అంటే వీ షుడ్ నేమ్ ద కంట్రీస్ కానీ, బట్ చాలా బాట్స్ హిట్ అవుతానే ఉంటాయండి. ఒక్కోసారి లాక్ అయితే ఏంటంటే జనరల్గా మనం ఎంతో కొంత ఇంచి అన్లాక్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కొన్ని చోట్ల ఏంటి ఏం చేయలేము కూడా, డేటా స్టీల్ అయిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద లార్జ్ హాస్పిటల్ డేటా స్టీల్ అయిపోయి ఇంకొకరికి అమ్మేస్తారు. వాళ్ళు డైరెక్ట్గా ఏం చేయడు, మీ డేటా తీసుకుని ఇంకో కంపెనీకి అమ్మేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ఒక 10 million ఫాలోవర్స్ ఉన్నారు, మీ డేటా తీసుకెళ్లేసి ఇంకొక కంపెనీకి, ఈ-కామర్స్ కంపెనీకి ఇచ్చాడంటే ఆ కంపెనీ ఈజీగా $millions స్పెండ్ చేసి తీసేసుకుంటారు అనమాట. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. చిన్న కంపెనీస్లో కూడా ఇవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అంటే మీకు సిస్టమ్స్ యాక్సెస్ తీసుకుంటాము, డేటా స్టీల్ చేయడము, లేదంటే డేటా లాక్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. ఇంకో కొంతమంది ఏంటంటే సెలబ్రిటీస్, మీరు అవి కూడా చూస్తూ ఉంటారు కదా, సెలబ్రిటీ అకౌంట్స్ని హ్యాక్ చేయడము. ఓకే, అక్కడ కూడా
చాలా పెద్ద అమౌంట్స్ అడుగుతారు. ఓకే, కొంతమంది ఏంటంటే అమౌంట్ ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. ఓకే, ఇట్ డిపెండ్స్. ఓకే, హౌ యూ వాంట్ టు యాక్ట్ అనేది. కొంతమందికి ఆ అకౌంట్ చాలా యూస్ఫుల్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే డెఫినెట్లీ ఏంటంటే ప్రొసీజర్స్ ఉంటాయి, వాటిని మనం యూటిలైజ్ చేసుకోగలగాలి. ఇప్పుడు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది, హౌ టు అప్రోచ్ ఓకే రిడ్రెసల్ సిస్టమ్స్. ఓకే, అలా మనకి తెలుసుకుని వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల జరగకపోవచ్చు. ఓకే, మనం ఎనఫ్ ప్రికాషన్స్ తీసుకోకపోతే కనుక, ఆథెంటికేషన్ సిస్టమ్స్ ప్రాపర్గా పెట్టుకోకపోతే కనుక మన అకౌంట్ మనమే రికవర్ చేయలేకపోతాం. అంటే వీ హ్యాండిల్ సమ్ కేసెస్ అనమాట. కొంతమంది సెలబ్రిటీ కేసెస్లో కూడాను ఓకే ఇట్ టుక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. అంటే గవర్నమెంట్ కైండ్ ఆఫ్ గేవ్ అప్ అనుకోవచ్చు, వాళ్ళు గవర్నమెంట్ దగ్గర. బట్ వీళ్ళకేమో అది కొంచెం ఇంపార్టెంట్ అకౌంట్స్. దెన్ వీ స్పోక్ టు సమ్ టీమ్స్ ఇన్ సింగపూర్. ఓకే, ఫైనలీ వీ రికవర్డ్ దోస్ అకౌంట్స్. అంటే వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు ఎవరైతే హ్యాక్ చేస్తారో దే ఆస్క్ సమ్ హ్యూజ్ అమౌంట్స్, దే నో ద ఇంపార్టెన్స్. ఓకే, వీళ్ళని క్రోర్స్ అడగాల, ల్యాక్స్ అడగాల, వాళ్ళకి ఒక మ్యాథ్ ఉంటుంది అనమాట. ఓకే, అలా ఉంటారు. సో సామాన్యులు కాదు, కంపెనీస్ వాళ్ళు కూడా థ్రెట్ ఉంటుంది. జనరల్ గా సార్ ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు కూడా ఎథికల్ హ్యాకింగ్ అని, సైబర్ క్రైమ్ అని ఒక కొన్ని పేజీలు టెస్ట్లు ఉంటాయి అనమాట. అబ్బాయి ఇవన్నీ చేయాలా, మాకు తెలీదా అని అనుకుంటుంటారు. కానీ ఎక్కడో ఒక చోట ఒక పాయింట్ ఓకే ఇలా కూడా జరుగుతుందని అవేర్నెస్ అందులో ఉంటుంది. లైక్ మీరు చెప్పినట్టుగా కంపెనీస్ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇలాంటి అవేర్నెస్ ఉంటేనే లైక్ జనరల్గా తీసుకుంటారు, మన వరకు ఎందుకు వస్తుందిలే అని చెప్పి. బట్ మన వరకు వచ్చినప్పుడు కూడా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.